తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల పండుగ ప్రారంభమైంది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. దీంతో బోనాల పండుగ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచి ఆలయంలో పట్టు వస్త్రాల సమర్పణ, ప్రత్యేక పూజలతో పాటు వేలాది మంది భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. బోనాల జాతర సందర్భంగా హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జాతరకి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇవాల్టి నుంచి ఈ నెల 4 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సికింద్రాబాద్ లోని అమ్మవారి ఆలయం నుంచి 2 కిలోమీటర్ల పరిధిలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాలు ప్రారంభమయ్యాయి. మహంకాళి ఆలయంలో ప్రస్తుతం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో తొలి బోనం కూడా ఇప్పటికే అమ్మవారికి సమర్పించడం జరిగింది. అయితే లష్కర్ బోనాలకి 200 ఏళ్ల చరిత్ర ఉంది. 1813లో మహంకాళి ఆలయంలో తొలి బోనాన్ని సమర్పించారు. అప్పటి నుండి కూడా దిగ్విజయంగా ప్రతి ఏటా ఆడపడుచులు బోనాలతో అమ్మవారి ఆలయానికి వెళ్తూ ఉంటారు. సో ఈ రోజు కూడా అమ్మవారి బోనాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉజ్జయిని మహంకాళి ఆలయం అంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అండ్ ఆడపడుచులు కూడా బోనాలతో ఆలయానికి ఇప్పటికే పోటెత్తారు. ప్రస్తుతం ఆలయం అంతా కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. బోనాలు చెల్లిస్తూ బోనాలు సమర్పిస్తూ తెల్లవారుజాము నుంచే పట్టు వస్త్రాల సమర్పణ, అలాగే ప్రత్యేక పూజలతో పాటు వేలాది మంది భక్తులు బోనాల్ని సమర్పిస్తూ మనకు కనిపిస్తున్నారు. అయితే బోనాల సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ నుండో కూడా బోనాలు సమర్పించేందుకు అమ్మవారి ఆలయానికి వెళ్తూ ఉంటారు. సో అందుకోసం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కొన్ని ట్రాఫిక్ ఆంక్షల్ని విధించారు. అందరూ కూడా జాగ్రత్తగా వెళ్లి అమ్మవారికి మొక్కుల్ని చెల్లించుకుని బోనాల్ని సమర్పించుకుని తిరిగి ఇంటికి వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అండ్ స్పెషల్ గా క్యూ లైన్స్ ని కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి తోపులాటలు కానీ కొంత ఇబ్బంది కానీ భక్తులకు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా ఆలయ అధికారులు ముందు నుండి చెప్తూ వస్తున్నారు. సో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వెళ్తున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా వేకువజాము నుంచే కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ వారి మొక్కుల్ని తీర్చుకుంటున్నారు. అయితే సికింద్రాబాద్ లో ఉన్న ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఇప్పటికే తొలి బోనాన్ని సమర్పించారు. అనంతరం భక్తులంతా కూడా బోనాలు సమర్పించేందుకు క్యూ లైన్ లో నిలబడి అమ్మవారిని దర్శించుకుని వారి మొక్కులు చెల్లించుకుంటూ బోనాల్ని సమర్పిస్తూ ఉన్నారు. లష్కర్ బోనాలకి 200 ఏళ్ల చరిత్ర ఉంది. 1813లో మహంకాళి ఆలయంలో ఈ బోనాల ఉత్సవాల్ని ప్రారంభించారు. అయితే అప్పట్లో కలరా తగ్గటంతో అమ్మవారికి మొదటిసారిగా బోనాన్ని సమర్పిస్తూ వారి మొక్కుని చెల్లించుకున్నారు. అప్పటి నుంచి స్టార్ట్ అయిన ఈ ఆనవాయితీ ప్రతి ఏటా కూడా కొనసాగుతోంది. ప్రతి ఏటా చాలా మంది భక్తులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వారే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు వారి బోనాలతో ఆలయానికి వస్తూ ఉంటారు. ఈసారి కూడా పెద్ద సంఖ్యలో ఆలయానికి భక్తులు తరలి వస్తూ ఉన్నారు. అమ్మవారి ఆలయం నుండి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుచిత సిద్ధంగా ఉన్నారు. సో సుచిత, ఇప్పటికే తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. సో భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది ఇప్పుడు? ఎస్ ధనా, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మీకు ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రస్తుతం అయితే మనం మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఒక్కసారి మనం చూస్తే టెంపుల్ దగ్గర దాదాపు పారడైజ్ సిగ్నల్కు కూడా అయితే క్యూ ఉంది. భారీగా భక్తులు తెల్లవారేసరికి కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి తరలించారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకటేమో జనరల్ లైన్, మరొకటి బోనాలు తీసుకొని వచ్చే వారికి కూడా పూర్తి స్థాయిలో మరొక లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనం చూడొచ్చు క్లియర్గా ఇక్కడ ఒక లైన్ ఖాళీగానే కనిపిస్తుంది. అంతా కూడా బోనాలు తీసుకొని వచ్చే ఆడవారి కోసం అనేది సపరేట్గా లైన్ ఏర్పాటు చేశారు. దాని పక్కన ఉన్నదంతా
కూడా జనరల్ అలాగే భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎటువంటి అనివార్య సంఘటనలు జరగకుండా అంటే మేజర్గా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా అయితే ఈ పోలీస్ ఫోర్స్ కూడా భారీగా ఏర్పాటు చేయని చెప్పుకోవచ్చు. అది కాకుండా ఆకతాయిలో ఆడవారిని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అటు షీ టీమ్స్ వాళ్ళు కానీ అందరు కూడా అలర్ట్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎవరికి వారికి సపరేట్ పాసెస్ ఇవ్వడం జరిగింది. ఆ పాసెస్ని బట్టే లోపలికి అలౌ చేస్తున్నారు. దాదాపు దర్శనానికి అయితే ఎంత కాదన్నా కూడా 2 గంటల సమయం పడుతుంది. అంతగా తెల్లవారిసరికి 2 గంటల సమయం పడుతుందంటే భక్తులు ఎంతలా తరలి వస్తున్నారో ఎక్కడి నుంచి వస్తున్నారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అమ్మవారి దర్శనం కోసం అని చెప్పి బోనాలు తీసుకొని కానీ లేకపోతే దర్శనానికి కానీ భారీగా అయితే భక్తులు తరలి వస్తున్నారు. బోనం తీసుకొని అమ్మవారికి బోనం సమర్పిస్తే అదొక సంతోషంగా భావిస్తారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం కూడా బోనాలకి ఇలాగే ఉంటుంది. అలాగే ఇంటి ఆడబిడ్డ ఇంటికి వచ్చి బోనం అనేది సమర్పిస్తే చాలా అంటే చాలా అదొక అదృష్టం అన్నట్టుగా కూడా భావిస్తారు. ఒక్కసారి ఎవరైనా వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హాయ్, ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఒడ్డున 5కి వచ్చిన ఇప్పుడు ఆల్మోస్ట్ గంట అవుతుంది. ఇప్పుడే దర్శనం అవుతుంది. ఇక్కడ నుంచి ఇది క్యూ లైన్. బ్యాక్ సైడ్. ఎస్, మనం చూడొచ్చు దాదాపు పొద్దున 5 నుంచి కూడా క్యూ లైన్ లో నించున్నామని చెప్తున్నారు. ఇప్పుడు 6:30 ఆల్మోస్ట్ గంటంబావు వరకు కూడా వీళ్ళకి టైం పట్టింది. కానీ ఇంకా కాసేపు అయితే మరి ఇంకా జనాలు ఎక్కువగా పెరుగుతారు, భక్తులు ఎక్కువగా పెరుగుతారు. భక్తులు ఎక్కువ అవుతున్న కొద్దికి ఇంకా కూడా టైం పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఎంత సేపు అయినా సరే వేచి ఉండి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళతారు చాలా వరకు కూడా. అటు బోనాలు తీసుకొచ్చి వాళ్ళకి సపరేట్ లైన్ కానీ అన్ని రకాల ఏర్పాట్లు వాటర్ ప్యాకెట్స్ కూడా అందిస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా క్యూ లైన్ లో ఉన్న భక్తులకి వాటర్ ప్యాకెట్స్ కానీ అన్ని కూడా అందిస్తున్నారు. అలాగే పోలీస్ ఫోర్స్ కూడా మనం ఎంత చూడొచ్చు. ఒక్కసారి మనము ఇటు సైడ్ పోలీస్ ఫోర్స్ కూడా మొత్తం క్లియర్ గా ఎక్కడికక్కడ అసలు పోలీస్ బందోబస్తు చాలా గట్టిగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఎవరిని కూడా అసలు పాసెస్ లేకపోయినా కానీ లేకపోతే లోపలికి రానివ్వట్లేదు. చాలా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎటువంటి అనివార్య సంఘటనలు జరగకుండా ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే అది మచ్చగా నిలిచిపోతుంది కాబట్టి అట్లాంటివి ఏమీ జరగకుండా భారీ స్థాయిలో అయితే ఈ రకమైన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే లోపల సుచిత మళ్ళీ లైవ్ లోకి తీసుకుంటాను. ఈ బోనాల ఉత్సవానికి సంబంధించి మళ్ళీ మీతో మాట్లాడతాను. అండ్ సుజాత కూడా సిద్ధంగా ఉన్నారు బోనాలకు సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో వివరాలు అందించేందుకు. సుజాత, సో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారా ఈ ఏట కూడా? ధనలక్ష్మి, బోనాలంటేనే ఎక్కడెక్కడ వాళ్ళంతా సికింద్రాబాద్ పాట పడతారు. ఈసారి గత ఏడాది కంటే ఎక్కువ మంది భక్తులు ఉన్నారు. ఒక్కసారి మీరు విజువల్స్ లో చూస్తే ఎంత చక్కగా కనిపిస్తున్నారంటే ఇక మహిళలు బోనం అంటేనే అమ్మాయిలకి సంబంధించి మొదటి బోనం అంటే ప్రతి ఒక్క మహిళని అమ్మవారిగా కొలుస్తూ ఉంటాము, అలా భావిస్తూ ఉంటారు ఇంట్లో మహాలక్ష్మిగా. ఒకసారి మాట్లాడదాము. ఎలా అనిపిస్తుంది బోనం? చాలా బాగా అనిపిస్తుంది. అవును, మన సీతాపురం నుంచి మార్నింగ్ 6కి వచ్చాను మేడం. మా ఫ్యామిలీతో వచ్చాను. చాలా హ్యాపీ ఉంది మేడం. ఎవ్రీ ఇయర్ వస్తాం, చాలా హ్యాపీ ఉంది మేడం. ఫుల్ హ్యాపీ. లో చూస్తే చిన్న పిల్లల్ని తీసుకొని కూడా ఎంత చక్కగా ఫ్యామిలీతో ఈ బోనాలు చేసుకుంటారు. ఏంటి ఈసారి బోనాలు స్పెషల్? అమ్మవారిని దర్శించుకోవడమే స్పెషల్. ఎట్లా అనిపిస్తుంది అమ్మ? ఎక్కడ నుంచి వచ్చావు? మేము సిరిసిల్ల నుంచి. సిరిసిల్ల నుంచి ప్రతి సంవత్సరం వస్తారా? 10 సంవత్సరాలు. ఎట్లా ఉన్నాయి ఈసారి? చాలా బాగుంది, ప్రతిసారి బాగానే ఉంటది. బోనాలు ఎలా అనిపిస్తున్నాయి? సూపర్ బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం. బోనం అంటేనే తెలంగాణ అంటే బోనం. బాగుంది సార్, బాగుంది. క్రౌడ్ ఎక్కువ ఉంది సార్, చాలా క్రౌడ్ ఉంది. ఫ్రెండ్స్ తో వచ్చారా, ఫ్యామిలీతో వచ్చారా? ఫ్రెండ్స్ వచ్చినాం. మొత్తం పొలిటీషియన్ లా వచ్చారా? లేదు నార్మల్. ఫ్యామిలీ తీసుకురాలేదా? లేదు అన్మ్యారీడ్. సరే, ఈసారి అయితే పెళ్ళి అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ ఊరుకుంటా. కాలే. మీరేలా సింగిలా? ఒక్కనే అక్క. ఒక్కడివే. మరి అమ్మవారికి ఏం మొక్కుతున్నావు? ఏదో అనుకున్నది కావాలని మొక్కుతున్నాక. పెళ్లి కావాలనుకుంటున్నావా? లవర్ కావాలనుకుంటున్నావా? చిన్న పూరని పని. మంచి జాబ్ రావాలి. అంతే. క్యూ లైన్ లో చాలా మంది అంటే భక్తుల సందడి ఎలా కనిపిస్తుంది అంటే ఒక క్యూ లైన్ లాగే కనిపిస్తుంది. కానీ చాలా మంది అసలు ఇంకా బోనం ఎత్తుకొని వస్తున్నారు. అమ్మ, ఎక్కడ నుంచి బోనం తీసుకొస్తున్నారు? బంజారాహిల్స్ ప్రతి ఏటా వస్తారు? ప్రతి సంవత్సరం వస్తాం. ఏంటి ఈసారి ప్రత్యేకత ఏంటి? అందరూ ఫ్యామిలీ అంతా వచ్చారా? వచ్చారు.
చూడొచ్చు అంటే కుటుంబ సభ్యులతో కలిసి బోనం తీసుకొని తెలంగాణ అంటేనే బోనం ప్రత్యేకత కాబట్టి ఈ బోనాలకి స్పెషల్గా బోనం తీసుకొని ప్రతి ఒక్క మహిళ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అంటే చాలా మంది అమ్మవారి లాగే కనిపిస్తూ ఉంటారు. మనకు ఒక్కసారి చూడొచ్చు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక్కసారి అమ్మవారి లాగానే కనిపిస్తుంది అమ్మాయి మనకి. మొత్తం పట్టు శారీ అమ్మవారికి ఇష్టమైన. నీ పేరేంటి? కీర్తి. ఎలా అనిపిస్తుంది బోనం? ఇట్స్ గుడ్. ఎవ్రీ టైం వస్తుంటావా? యా. ఎక్కడి నుంచి వస్తావు? మారేడ్పల్లి. అంటే ఫ్రెండ్స్ తో వచ్చావా? ఫ్యామిలీ. ఫ్రెండ్స్ ని తీసుకొచ్చావా ఎప్పుడైనా? లేదు. అడుగుతారా నీకు వేరే స్టేట్స్ ఉన్న ఫ్రెండ్స్, అరే మీ తెలంగాణలో బోనం బాగా జరుగుతుంది తీసుకెళ్తా? ట్రూ. యా. అంటే మన తెలంగాణలో బోనం అని అంటే ఎవరెవరో ఇక్కడ ఫ్రెండ్స్ మమ్మల్ని తీసుకెళ్ళవా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇక చూడొచ్చు చాలా మంది ఒడి బియ్యం తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? సల్వాళ్ళు బాగుంది. లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో రావడం ఎలా ఉంది? బాగుంది. ఎంజాయ్ చేస్తారా ఈ రోజు మొత్తం? యా హాలిడే ఇచ్చారా? హాలిడేనే ఇవాళ. కాలేజ్ ఏంటి ఫ్రెండ్స్ మొత్తం ఎలా ఉంది సార్? మరి ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తారు? చేస్తాం. 3 days బోనాలంటే మినిమం 3 రోజులు ఎంజాయ్ చేస్తామని చెప్తున్నారు. ఈ అమ్మ చూడండి ఎంచక్క ఎట్లా కనిపిస్తుందో, అమ్మవారి లాగే ఉంది. అమ్మ నీ పేరేంటి? లావణ్య. అమ్మవారికి ఏం సమర్పిస్తున్నారు? ఏం సంబంధించి మంచిగా ఉండాలి, అందరు శాంతిగా ఉండాలి మొక్కుతున్నాం. ఏం తీసుకొచ్చావు పెద్దమ్మ? కొబ్బరికాయలు కొట్టిన అమ్మకు. కొబ్బరికాయలు కొట్టారా? అమ్మవారిని ఏం మొక్కావు మరి? మంచిగా ఉండాలి, నా సంసారం నా పిల్లలు మంచిగా ఉండాలని మొక్కొచ్చినమ్మా. అమ్మ ప్రతిసారి వస్తారా? నేను ఏ వస్తాను. నాకు ఇప్పుడు 35. దీపంతలు అమ్ముతాము ఇక్కడ మంగళమ్మ గుడి కన్నా అమ్ముతామమ్మ దీపంతలు. మా ఇల్లు ఇక్కడనే నల్లగుట్ట కాచబోడు మినిస్టర్ రోడ్. రోజు అమ్మవారిని చూస్తారు, ఈ రోజు ప్రత్యేకంగా అమ్మవారిని చూడడం ఎట్లా? సంతోషం అలాగే ఉందమ్మా. చాలా సంతోషంగా ఉంది. ఇయర్ అందరం మంచిగా ఉండాలా. కాకపోతే ఏంటంటే అమ్మ మన అందరినీ కరుణించాలా, అందరూ ప్రజలందరూ బాగుండాలా. ఈసారి అయితే ఇంకా రంగరంగ వైభవంగా మంచిగా అవుతుంది. బోనాలంటే మన ముక్కమే కాదు అందరం బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. చూడొచ్చు ఉదయం నుంచి క్యూ లైన్ లో మొత్తం మా మహిళలతో అయితే ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. క్యూ లైన్ లో ఒక్కొక్కరు బోనాలు తీసుకెళ్తున్నారు. కొంతమంది క్యూ లైన్ లో అమ్మవారి లాగే కనిపిస్తున్నారు. ప్రతి ఒక్క మహిళ కనిపించడం కాదు అమ్మవారితోనే పోలుస్తారు. ఏంటి ఫ్యామిలీతో వచ్చారా? అవునవును. అక్కడే చూడండి ఇక్కడ అయితే అందరు యూతే కనిపిస్తున్నారు. ఒక్కసారి మాట్లాడదాం. కొత్త పెళ్లి కూతురు లాగే కనిపిస్తుంది. ఒకసారి ఆ పెళ్లి కూతురా? కొత్త బోనం ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ బాగుంది, చాలా బాగుంది. ఇక్కడే హైదరాబాద్ సికింద్రాబాద్ సీతాఫల్ మండి. ఎట్లా ఉంది? చాలా బాగుంది. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఎలా ఉంది లైఫ్? చాలా బాగుంది. ఎన్ని రోజులు అవుతుంది పెళ్ళి? 1 year నెక్స్ట్ ఈ మంత్కి. ఎలా అనిపిస్తుంది కొత్తగా ఇక్కడికి రావడం? బాగుంది, చాలా బాగుంది. అంటే ఫస్ట్ బోనమా మీకు? నాకు ఫస్ట్ బోనం. అంటే ఇంత ముందు పెళ్లి కాకముందు ఇద్దరు వచ్చారా? లేదు చెప్పండి. లేదు రాలేదు. పెళ్ళయ్యాకే ఫస్ట్ టైం? పెళ్ళయ్యాక ఫస్ట్. ఇక్కడ ఇంకా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు. అమ్మాయిని లహరిక. ఏంటి ఏమొక్కుతున్నా అమ్మాయికి? అందరు మంచిగా వెళ్ళవాలని మొక్కడం లేదా? ఇప్పుడే జాబ్ చేస్తున్నారా? ఇంకా చాలా క్యూ లైన్ లో మొత్తం మనకి సుజాత మళ్ళీ మాట్లాడదాం. యాక్చువల్లీ మీరు అందరినీ అమ్మవారిలా ఉన్నారంటున్నారు, మీరు కూడా అలాగే అమ్మవారిలా కనిపిస్తున్నారు ఈ రోజు. అండ్ రానా కూడా అక్కడే సిద్ధంగా ఉన్నారు, ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర నుండి. అక్కడ నుండి మాట్లాడదాం రానాతో. సో రానా ఈసారి చూస్తే యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మహిళలు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు బోనాలు తీసుకొని వెళ్తూ. సో ఈసారి మాత్రం అందుకు భిన్నంగా పురుషులు కూడా ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. మీకు కూడా అదే అనిపిస్తుందా చూస్తుంటే అక్కడ? గుడ్ మార్నింగ్ ధనలక్ష్మి. ఎగ్జాక్ట్గా అదే కనపడుతుంది. ఇక్కడ నేను విజువల్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఈ క్యూ లైన్లో. ఎందుకంటే మామూలుగా ఈ క్యూ లైన్ ఎగ్జాక్ట్గా అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. సో ఇక్కడ ఎక్కువ ఈ లైన్లో మాత్రం బోనార్లు పెట్టుకుని వాళ్ళు ఎక్కువ వస్తుంటారు మహిళలు. కాకపోతే జెంట్స్ ఎక్కువగా కనపడతారు. చూడండి మొత్తం ఇప్పుడు 5 గంటల. ఎన్ని గంటలకు వచ్చినారు తమ్ముడు? సో చిన్న పిల్లలంతా కూడా వచ్చారు. దాంతోపాటు ఇక్కడ మరొక విశేషం ఏంటంటే రెగ్యులర్గా పోలీసులందరూ కూడా ఇక్కడ బందోబస్తు కూడా ఉంటారు. కాకపోతే ఈసారి ఈ ఎన్సీసీ కానీ వీళ్ళందరూ చిన్నపిల్లలందరూ కూడా సో ఇక్కడ మొత్తం వీళ్ళందరూ కూడా ఇక్కడ డ్యూటీలో చేస్తారు. ఇక్కడంతా కూడా వాలంటీర్లుగా కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. సో వీళ్ళంతా నాన్న ఏం పేరు రా నీ పేరు? నీలిమ.
నీలిమ స్కూలా లేకపోతే కాలేజా? కాలేజ్ ఏ కాలేజు? భవన్స్ వివేకానంద కాలేజ్. ఎంతమంది వచ్చారు ఇవాళ మొత్తం వాలంటీర్స్? దగ్గర 50 మెంబర్స్ వచ్చినారు. 650 మెంబర్స్ వచ్చారు. 50. ఓన్లీ ఇక్కడ ఈ ఇయర్ మా బి సేపు ఉంటారు ఇక్కడ మొత్తం? సాయంత్రం వరకు 5. నూరా సేమ్. ఎస్. మీకు ఏం చెప్పారు, ఏం డ్యూటీ చెప్పారు మామూలుగా? అంటే సర్వీస్ కోసం, సేవ కోసం వచ్చినాం వాలంటీర్గా. సో క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి. సో అంతే. సో వీళ్ళంతా కూడా ఇక్కడ సేవ చేస్తారని చెప్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి మనం చూస్తున్నాం విజువల్స్, మహిళల కోసం మరొక ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఈ బోనం తీసుకెళ్లేటువంటి మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి లైన్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈసారి కొంచెం క్రౌడ్ ఎక్కువగానే కనపడుతుంది ధనలక్ష్మి. ఎందుకంటే గత ఏడాది కూడా నేను వచ్చాను, ఈ సమయానికి కొంచెం తక్కువగానే ఉండేది. కాకపోతే ఎటు చూసినా, ఎందుకంటే అటువైపు రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ దగ్గర అంతా ఆల్మోస్ట్ నిండిపోయారు. సో దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయారు. సో విజువల్స్ మనం చూస్తూనే ఉన్నాం, ఇంకా వెళ్తూనే ఉన్నారు, అమ్మవారిని దర్శించుకొని వస్తూనే ఉన్నారు. కాకపోతే ఈసారి మనం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తారు, దాదాపు 1000కి పైగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ క్రౌడ్ ఎక్కువ వస్తున్నటువంటి నేపథ్యంలో రెగ్యులర్గా ఇక్కడ పిట్ ప్యాకెట్స్ కానీ, లేకపోతే మహిళల పట్ల అసభ్య ప్రవర్తన కానీ, కొంతమంది డబ్బులు కొట్టేయడము, లేకపోతే కొంతమంది మహిళల మెల్ల చైన్లు కొట్టేయడం, ఇవన్నీ కూడా తరచూ కూడా చూస్తున్నాం. సో ఈసారి అలాంటి ఏర్పాట్లు గట్టిగానే చేస్తారు. ఎందుకంటే అలాంటి వాళ్ళని ఈజీగా కూడా భక్తుడు క్యూ లైన్ లోకి ఎంటర్ అయిన తర్వాత దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకొని బయటికి రావాలి అంటే మొత్తంగా ఎంత టైం పట్టొచ్చు అంటారు? అంటే ఈ క్రౌడ్ చూస్తే ఆల్మోస్ట్ మినిమం 1 అవర్ లాగా కనపడుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి అంటే అమ్మవారికి అత్యంత సమీపంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో వీళ్ళకి ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ దాకా పట్టే అవసరం ఉంది. ఎందుకంటే క్యూ లైన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపల మాత్రం చాలా ఎక్కువ మంది, అంటే అన్ని లైన్లు ఒకటే ప్లేస్లో కలుస్తాయి కాబట్టి వాళ్ళందరూ అక్కడ, నేనైతే ఇప్పుడు విజువల్లో చూపిస్తాను ఒక్కసారి. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్కి వచ్చే కొద్దికి ఏ లైన్ ఉన్నా కూడా ఇక్కడికి అందరూ ఒకటైపు కలుస్తారు. ఎగ్జాక్ట్గా అమ్మవారి లోపల ఆలయానికి ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ మాత్రమే కాస్త కొంచెం తోపులాట ఉంటుంది, కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడే ఒక 1/2 అవర్ పడుతుంది. అంటే క్యూలైన్ నుండి వచ్చినటువంటి ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి సమయం అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. కాకపోతే ఈసారి మాత్రం తొందరగానే పంపించేస్తున్నారు. ఎందుకంటే ఎవరు కూడా బానే ఉందా చూస్తుంటే? గత ఏడాది పోల్చుకుంటే ఈసారి మాత్రం చాలా బాగానే ఉంది. ఎందుకంటే మామూలుగా అయితే ఈ వేళ ఇప్పుడు నేను నిల్చున్నప్పుడు వేళ విఐపీ వాళ్ళు ఎక్కువ మంది వచ్చేటోళ్ళు, వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ సాధారణ భక్తులకి మామూలుగా అయితే దర్శనాలన్నీ కూడా ఆపేశారు. కాకపోతే ఇప్పుడు ఎవరికి సపరేట్ చేశారు. ఇప్పుడు విఐపీ అమౌంట్ కూడా కొంచెం లేట్గా రమ్మని కూడా చెప్పారు. అంటే ఆఫ్టర్ 10 తర్వాత వీళ్ళు ఎవరైనా వచ్చినా కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంత ఆల్మోస్ట్ ఇప్పుడు 5 గంటల నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 9 గంటల లోపల మెజారిటీ క్రౌడ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. దాదాపు 50,000 మంది దాకా కూడా క్రౌడ్ అంతా కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. సో అంతా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే మొత్తం 6 దారులు ఉన్నాయి, 6 దారులు కూడా ఫుల్ అయిపోయి ఎక్కడ చూసినా జనాలే కనపడుతున్నారు మనకు. ఒకసారి చూడండి, మన కెమెరామ్యాన్ కూడా మీకు చూపిస్తారు. మీకు కూతవేట దూరం అంతా కూడా మీకు మొత్తం అమ్మవారిని దర్శించుకోవడం భక్తులే కనపడుతున్నారు. సో కాకపోతే ఇక్కడ స్వచ్ఛందంగా కూడా షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేసేస్తారు కాబట్టి, కాకపోతే ట్రాఫిక్ డైవర్షన్స్ మాత్రం చాలా గట్టిగానే చేశారు ధనలక్ష్మి ఈసారి. ఎందుకంటే అన్నెసెసరీ వెహికల్స్ని ఈ దారిలోకి రానికుండా వాళ్ళు చేశారు. ఎందుకంటే చాలా మంది కొంతమంది అయితే ఏకంగా కిలోమీటర్ నుంచి కూడా బోనం తీసుకొని వస్తుంటారు ఇట్లాంటి మహిళలందరూ కూడా. సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాహనాల మధ్యలో వస్తే వాళ్ళు ఆగి రావాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లా లేకుండా ఈసారి కొంచెం ఫ్రీగా ఉండేలాగా కొద్దిగా పార్కింగ్ ప్లేసెస్ కూడా సపరేట్గా పెట్టడం వల్ల కొంచెం ఈజీ మూవ్మెంట్ అనేది మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. లేకపోతే ఈ ప్లేస్ ఇప్పుడు మనం నిల్చున్న ప్లేస్ అయితే చాలా రద్దీగా ఉండేది. నిత్యము కూడా తోపులాట జరిగేది. పోలీసులు చాలా ఇబ్బంది పడేటోళ్ళు, ఎందుకంటే వాగ్వాదాలు చేసేటోళ్ళు. ఎందుకంటే వీఐపీ లోపు వస్తారు, లోకల్ లీడర్స్ వస్తారు, ಮತ್ತೆ పోలీసులు అడావిడి ఇవంతా ఉండేది. కాకపోతే ఇప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగానే జరుగుతుంది. ఇంత క్రౌడ్ వస్తుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చూడాలి, ఇంకా ఈ క్రౌడ్ అయితే ఇంకా పెరిగేలాగా కూడా ఉంది. సో ఎంతో రైట్ అన్న, అంటే మళ్ళీ మాట్లాడదాము. ఇప్పుడే భక్తులు వస్తున్నారు కాబట్టి ఇంకా పెరిగిన తర్వాత ఎలా ఉంది అనే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. సో ఓవరాల్గా ఇప్పటి వరకు అయితే చాలా మంది భక్తులు వెళ్తున్నారు, మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ఇంకా ఎంతమంది విఐపీలు రాబోతున్నారు, ఏ విధంగా ఉండబోతోంది అనేది